ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 6/3/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 18/10/1968. మధురమైన పిల్లలు, శాస్త్రాలలో మోసపూరితమైన విషయాలే ఉన్నాయి. ప్రతి అడుగులో కూడా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతిదీ కూడా భగవంతుడిని చేరుకునే మార్గంగానే భావిస్తూ ఉంటారు. వేదశాస్త్రాలు ఎన్ని చదివినా భగవంతుడు ప్రత్యక్షంగా లభించరు. ఓం నమ శివాయ. మీరు శివబాబాను స్మృతి చేస్తూ కూర్చున్నారు. అలాగే స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని గుర్తు చేస్తున్నారా? ఎందుకంటే పాఠశాలకు వచ్చినప్పుడు మన లక్ష్యము, అదేవిధంగా గురువు గుర్తుకు రావాలి. పిల్లలు ఇక్కడ కూర్చొని తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. అలాగే అంతటి సంతోషం కూడా కలుగుతుంది. దీనినే మహామంత్రంగా చెబుతారు. దీనినే మన్మన భవ మధ్యాజీ భవగా పిలుస్తారు. దీనినే గీతగా చెప్పడం జరుగుతుంది. తండ్రి స్వయంగా వచ్చి పిల్లలను చదివిస్తున్నారు. అందుకే పిల్లలు పదమ భాగ్యశాలి అంటే అదృష్టవంతమైన నక్షత్రాలుగా పిలుస్తారు. పిల్లల్లో సంతోషము కూడా కలుగుతుంది. లేస్తూ కూర్చుంటూ ఏ పని చేస్తున్నప్పటికైనా కూడా తండ్రిని స్మృతి చేయవచ్చు. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. సతో ప్రధానంగా అవడానికి తప్పకుండా పురుషార్థము చేయాలి. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారని తండ్రి మీకు తెలియచేస్తున్నారు. ప్రతి కల్పంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రతి కార్యము కూడా కల్పం తర్వాత మళ్ళీ జరుగుతుంది. ఈ సంగమయుగంలో మీరు ఉన్నతమైన కలలోకి వెళ్ళే యాత్రను చేస్తారు. భక్తి మార్గంలో చేసే యాత్రలన్నీ కూడా కిందికి దిగిపోయే యాత్రలే. ఈ యాత్రలో మాయ కూడా చాలా అడ్డంకులను సృష్టిస్తుంది. ప్రపంచ స్వర్గరాజ్యాన్ని ఇచ్చే తండ్రిని మీరు పూర్తిగా స్మృతి చేయాలి. మీరు ఇతరులకు అభ్యాసం చేయించిన తర్వాతే వారిని తండ్రి దగ్గరకు తీసుకుని వస్తారు. ఇక్కడ తండ్రి ద్వారా ప్రత్యక్షంగా వినడానికి, శక్తిని పొందడానికి, అలాగే విశ్రాంతిని పొందడానికి వస్తారు. అయినప్పటికీ మాయ మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. మాయ ఎవరిని కూడా వదిలిపెట్టదు. బయట ఉన్నప్పుడు మాయ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కానీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మాయ ఇబ్బంది తక్కువగా ఉంటుంది. ధనవంతులు ఇక్కడే స్వర్గం ఉందని భావిస్తూ ఉంటారు. పెద్ద వాళ్ళు మ్యూజియంకు వచ్చినప్పటికీ కూడా వారికి అదృష్టము ఉండదు. వారు కేవలము తమ అభిప్రాయాన్ని మాత్రమే తెలియచేస్తారు. ఈ జ్ఞానము పేదవారికే లభించాలి. పేదవారికే కృప లభిస్తుంది. తండ్రి చెబుతున్నారు, పేదవారినే ధనవంతులుగా తయారు చేస్తాను. భారత్ పేద ఖండంగా మారిన తర్వాత దానినే తిరిగి ధనవంతంగా తయారు చేస్తాను అని చెబుతున్నారు. భారత్ అవినాశీ ఖండం కదా. తండ్రి ఆబూలోనే వస్తారు. అక్కడ తప్ప జన్మ ఎక్కడ తీసుకుంటారు? పిల్లలకు మీకు జ్ఞానం లభిస్తుంది. దీని ద్వారానే అందరికీ సద్గతి లభిస్తుంది. అంబా కూడా ఇక్కడే ఉన్నారు. శివబాబా కూడా ఇక్కడే ఉన్నారు. దిల్వాలా దేవాలయం ప్రత్యేకంగా ఈ సంగమయుగానికి జ్ఞాపకార్థంగా నిర్మించారు. దాని పైకప్పు భాగంలో స్వర్గాన్ని చూపించారు. దానిని నిర్మించిన వారు కూడా భక్తులే కదా. దేవతలను పైన చూపించారు, కింద తపస్సు చేస్తున్నట్లుగా చూపించడం జరిగింది. ఇక్కడ చాలా మంచి మ్యూజియంని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయడానికి ఇంకా సమయం ఉన్నది. కానీ మాయ తండ్రిని మర్చిపోయేలా చేస్తుందని పిల్లలు భావిస్తూ ఉంటారు. మాయ తండ్రిని మర్చిపోయేలా చేస్తుందని పిల్లలు చెప్పడము ఎక్కడైనా విన్నారా? పురుషోత్తమ సంగమయుగంలోనే మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. మాయ వేరు, సంపత్తి వేరు. మాయ అంటే 5 వికారాలు. భక్తి మార్గంలో మాయతో యుద్ధం జరగదు. అక్కడ ఎలాంటి అడ్డంకులు కలగవు. ఇక్కడ జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుంది? మేము తండ్రిని స్మృతి చేస్తున్నప్పటికీ కూడా మాయ మరిపింప చేస్తుంది అని పిల్లలు భావిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మాయ చేతిలో ఓడిపోతారు. పూర్తిగా ఓడిపోవడం అంటే వికారంలోకి వెళ్ళడము. ఒకప్పుడు పావన ప్రపంచం ఇక్కడే ఉండేదని పిల్లలు తెలుసుకున్నారు. దీనిని కలియుగ పాత ప్రపంచంగా పిలుస్తారు. పతిత పావన విచ్చేయండి అని మీరే మహిమ చేస్తారు కదా. కానీ మేము స్వయంగా పతితులమనే భావన ఎవరికి కలగడం లేదు. సాధువులు, సన్యాసులు కూడా పతితులే. అందుకే వారు ఇలా పాడుతారు, గంగా నదిని పతిత పావని అని భావించి స్నానం చేయడానికి కూడా వెళుతారు. కానీ ఇలాంటి విషయాలను అర్థం చేసుకుని ఇతరులకు తెలియచేయాలి. పతితులను పావనంగా చేసేవారు తండ్రి మాత్రమే. జలము ఏ విధంగా పవిత్రంగా చేస్తుంది? జలము ఎక్కడైనా లభిస్తుంది. ఆ జలము కూడా వర్షం నీరే కదా. అది ఎలా పవిత్రంగా చేస్తుంది? పిల్లలకు సేవ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సమయం కూడా చాలా ఉంది. ఇలాంటి సేవ చేసి ఇతరులకు మేలు చేయవచ్చు. పతిత పావనుడు అని తండ్రిని పిలుస్తారు. గంగా నదిని పిలుస్తారా? పిల్లలు మీరు చాలా సేవ చేయవచ్చు. శివబాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. శివబాబాను స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుందని మీరు చెప్పినట్లుగా మరెవరు కూడా భక్తి మార్గంలో చెప్పలేరు. మీ దగ్గర దీనికి సంబంధించిన చిత్రపటాలు ఉన్నాయి. ట్రైన్లో అందరికీ బ్యాడ్జ్ని పెట్టారా?
ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ బ్యాడ్జ్ని పెట్టారా? బ్రాహ్మణులు ధరించకపోతే దానిని దేహాభిమానంగా చెప్పవలసి ఉంటుంది. బ్యాడ్జ్ ద్వారా అనేక మందికి సేవ చేయవచ్చు. పిల్లలు, మీరు కళ్యాణకారులు. ఏదో ఒక సందర్భాన్ని ఆసరాగా చేసుకొని తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మీరు ప్రవక్తలు, సందేశవాహకులు కాబట్టి అందరికీ ఈ సందేశాన్ని తెలియచేయాలి. మనము ఆత్మలుగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇతరులకు కూడా ఇదే సందేశాన్ని ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. సద్గతిని పొందడానికి భక్తిని చేస్తారు, కానీ దాని గురించి ఎవరికి తెలియదు. ఇది పాపాత్ముల యొక్క ప్రపంచము. అందరూ ఒకరినొకరు పాపాత్ములుగానే మారుస్తూ ఉంటారు. పెద్ద పాపం ఏమిటంటే తండ్రిని నిందించడము. అందుకే యదా యదా హి ధర్మస్య అనే మహిమ చేయబడి ఉంది. తండ్రి తెలియచేస్తున్నారు, అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. సన్యాసులకు కూడా ఈ విషయాలు తెలియదు. తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు, పిల్లలారా ఇప్పుడు ఇంటికి వెళ్దాం. మీరు ఈ 84 జన్మల చక్రాన్ని గుర్తుంచుకున్నట్లయితే చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ జ్ఞానాన్ని అనంతమైన తండ్రి తెలియచేస్తారు. వారు తప్ప మరెవరు కూడా తెలియచేయలేరు. పైన మూలవతనం నుంచి సూక్ష్మవతనం వరకు కూడా తండ్రి వివరాలు చెబుతారు. సూక్ష్మవతనంలో వాస్తవంగా ఏమీ లేదని చెప్పడం జరుగుతుంది. అక్కడ కేవలము సాక్షాత్కారం మాత్రమే జరుగుతుంది. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతనంలో నిజంగా ఎవరూ ఉండరు. అది కేవలము సాక్షాత్కారం మాత్రమే. అవ్యక్త బ్రహ్మ యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. వ్యక్త రూపాన్ని కూడా చూపిస్తారు. ఒక వృక్షము వెనుక బ్రహ్మ నిలబడి ఉన్నట్లుగా చూపిస్తారు, కానీ ఆ వృక్షము పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అలాగే బ్రహ్మ దేవతాయ నమః అని కూడా అంటారు. తమో ప్రధానంగా మారిన తర్వాతే తపస్సు చేసి సతో ప్రధానంగా అవుతారు. తపస్సు చేసిన తర్వాత పరిస్థాలుగా మారినప్పుడు సూక్ష్మవతనంలో చూపిస్తారు. దేవతలు కేవలము సత్యయుగంలో ఉంటారు. దేవతా ధర్మము సత్యయుగంలోనే కొనసాగుతుంది. తండ్రి కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు, పిల్లలు మీరిప్పుడు భక్తి మార్గం నుంచి బయటికి వచ్చారు. ఇది బ్రహ్మ లేదా బ్రాహ్మణుల యొక్క రాత్రిగా పిలుస్తారు. స్వర్గాన్ని బ్రాహ్మణుల యొక్క పగలుగా చెప్పరు. బ్రాహ్మణులు దేవతలుగా మారి పగలులోకి వెళ్ళిపోతారు. తండ్రి రాత్రిలోనే వస్తారు. భక్తిని రాత్రిగాను, జ్ఞానాన్ని పగలుగాను చెబుతారు. జ్ఞానము ద్వారానే పగలు వస్తుంది. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం నశిస్తుంది. భక్తిలో అజ్ఞానం ఉంది కాబట్టి తండ్రి వచ్చి సద్గతిని ఇస్తున్నారు. దీనినే పగలు రాత్రి అనే ఆటగా చెప్పవచ్చు. సత్యయుగంలో ఒకే భాష ఉంటుంది. ఇప్పుడు అనేక భాషలు ఉన్నాయి. మనం ఇప్పుడు పరాయి రాజ్యంలో ఉన్నామని పిల్లలు అర్థం చేసుకోవాలి. మనము స్వరాజ్యాన్ని కోల్పోయాము. మన రాజ్యంలో ఒకే భాష, ఒకే ధర్మం ఉండేది. మనము మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. ప్రతి కల్పంలో ఇదే విధంగా జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. మీరు శ్రీమతం పైన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు. దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ఇచ్చేవారు తండ్రి మాత్రమే. వారి యొక్క మహిమను కూడా ఇదే విధంగా చెప్పడం జరుగుతుంది. కలియుగములో దుఃఖము, సత్యయుగములో సుఖము లభిస్తుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. దీనినే గీతా జ్ఞానంగా చెప్పవచ్చు. నేను ప్రతి కల్పములో పురుషోత్తమ సంగమయుగంలో వస్తాను అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ప్రతి యుగంలో రారు, పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు. ఇదే అనంతమైన పాఠశాల. మనం అందరము కూడా నెంబర్ వారిగా పాస్ అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. రాజధానిలో కూడా నెంబర్ వారుగానే ఉంటారు. ఇక్కడ కూడా నెంబర్ వారిగానే ఉంటారు. దీనిని మృత్యులోకంగా పిలుస్తారు. మీరు అమరలోకానికి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు. మీరందరూ కూడా ఇప్పుడు వధువులు. తండ్రి మాత్రమే వరుడు. తండ్రి పిల్లలను అలంకరించి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతారు. విష్ణుపురి అంటే మన యొక్క మామగారి ఇల్లుగా చెప్పవచ్చు. ఇది తల్లిగారి ఇల్లు. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. ద్వాపర యుగంలో ఇద్దరు తండ్రులు ఉంటారు. సత్యయుగంలో పారలౌకిక తండ్రిని ఎవరు కూడా గుర్తు చేయరు. భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు ఉంటారు. కానీ సంగమయుగంలో మీకు 3 తండ్రులు లభించారు. పారలౌకిక తండ్రి, లౌకిక తండ్రి, అలౌకిక తండ్రి. సత్యయుగంలో అపారమైన సుఖము లభిస్తుంది. పారలౌకిక తండ్రి ద్వారానే సుఖము లభిస్తుంది కాబట్టి వారిని పిలుస్తారు. వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని కోరుతారు. ప్రజాపిత బ్రహ్మను అలౌకిక తండ్రిగా పిలుస్తారు. వారి నుంచి ఎలాంటి వారసత్వం లభించదు. పారలౌకిక తండ్రి నుంచి 21 జన్మల పాటు సుఖము యొక్క వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుంచి దుఃఖమే లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైన విషయాలు. బాబా కూడా అద్భుతమైన వారు ఆత్మల యొక్క తండ్రి. పిల్లల ద్వారా ఈ ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తున్నారు. గీతలో కూడా కల్పితమైన విషయాలు లిఖించారు. పిల్లలు మీరు ఎటువంటి హింసను చేయరు. మీరు డబల్ అహింసకులు. ఇంతకు ముందు మీరు డబల్ హింసకులుగా ఉండేవారు. వికారాలలోకి వెళ్ళడానికి
కనడం అనేది కూడా హింసనే. దానివల్ల జన్మ జన్మాలుగా మీకు దుఃఖం లభిస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గం ద్వారా ఎవరు కూడా సద్గతిని పొందలేరు అని తండ్రి తెలియచేస్తున్నారు. దానివల్ల కిందికి దిగజారిపోతారు. భక్తి మార్గము పతనం చెందే మార్గము. ఇలా ఎవరికైనా చెబితే వారు కోపగించుకుంటారు. అందుకే యుక్తి ద్వారా తెలియచేయాలి. లేకపోతే మిమ్మల్ని వారు నాస్తికులుగా పిలుస్తారు, మిమ్మల్ని పిచ్చివాళ్ళుగా కూడా అంటారు. కానీ మీరు వారిని డబుల్ పిచ్చివాళ్ళుగా భావిస్తారు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మాయా రావణ ప్రభావము ఎంత ఉందో చూడండి. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అవన్నీ కూడా మాయ యొక్క ఆడంబరమే కదా. మాయ ఆకర్షిస్తుంది. ధనవంతులు తమను తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు, సరే మీరు ఈ స్వర్గంతోనే సంతృప్తి చెందండి అని బాబా వారికి చెబుతున్నారు. నేను పేదల పాలిటి పెన్నిధిని. భారతదేశము స్వర్ణిమ పిచ్చుకలతో తులతీగేది ఇప్పుడు ఇనుప యుగంగా మారింది. ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటున్నారు. మనుషులు లక్షల సంవత్సరాల ఆయుష్గా చెబుతారు. వారు పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అందుకే జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారము తొలగిపోతుంది అని గానం చేస్తారు కదా. పిల్లలు మీరు ఇప్పుడు పగలను స్థాపన చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఉండవు. తండ్రి భక్తి యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి వస్తారు. పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థానంలోకి వెళుతున్నారు. ముందు మీరు కూడా భక్తి చేసేవారు. మీకు ఇప్పుడు లక్ష్యము లభించింది. మీరు దేవీ దేవతలుగా అవ్వాలని తండ్రి తెలియచేస్తున్నారు. ఇదే మన యొక్క లక్ష్యము. ఇదే సత్యనారాయణ కథ. నరుని నుంచి నారాయణుడుగా ఎవరూ కాలేరు. భక్తి మార్గం యొక్క విషయాలు భిన్నమైనవి. దానిని రాత్రిగా చెబుతారు. ఇది పగలులోకి తీసుకువెళ్లే జ్ఞానము. సత్యనారాయణ కథ, భక్తి మార్గంలోని సత్యనారాయణ కథ వింటూ మీరు కిందికి దిగజారుతూ వచ్చారు. దానిని వినడానికి వేలాది మందిగా వెళ్తారు. ఎందుకంటే వినిపించేవారు రసరమ్యంగా వినిపించినప్పుడు అందుకొరకు వెళ్తారు. గీతాచార్యులు కూడా చాలా మంది ఉంటారు. తండ్రి నుంచి మీరు ఇప్పుడు నేరుగా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఆ గీతా శాస్త్రము భక్తి మార్గము కోసము రచించబడింది. తండ్రి ఎలాంటి శాస్త్రాలు చదవరు. శివబాబా శాస్త్రాలు చదువుతారా? చదవరు. ఈ దాదా ఇంతకు ముందు చదివేవారు. వారు శాస్త్రాల గురించి విన్నారు, ఇతరులకు తెలియచేశారు. కానీ అవన్నీ కూడా అసత్యమైనవని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు శ్రీమతం ప్రకారము ఈ అసత్యమైన ఖండాన్ని సత్య ఖండము అంటే స్వర్గంగా పరివర్తన చేస్తున్నారు. మీరు పురుషార్థం ఎంతగా చేసినట్లయితే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. మీరు ఎంతగా స్మృతి చేస్తూ ఈ చక్రాన్ని గుర్తు చేస్తూ ఉంటే మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. నేను చదివించడానికే వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. బాబా అందరినీ చదివించి కొత్త ప్రపంచానికి తీసుకువెళ్తారని మీరు అర్థం చేసుకున్నారు. అందుకే వారిని సద్గురువుగా పిలుస్తారు. కానీ మాయ మరిపింపచేస్తుంది. దీనిని యుద్ధంగా చెప్పవచ్చు. భయపడకండి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఎన్నో తుఫాన్లు వస్తాయి. సంకల్ప వికల్పాలు కూడా జరుగుతాయి. ఒకవేళ వికల్పాలు వచ్చినప్పటికీ కూడా కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు చేయకూడదు. తుఫాన్లు కూడా చాలా వస్తాయి. వైద్యుడు మందు ఇచ్చినప్పుడు వ్యాధి బయటపడుతుందని కూడా అంటారు కదా. అలాగే మీరు భయపడకండి. కొద్దిమంది ఈ జ్ఞానాన్ని వదిలిపెడతారు. గతంలో రాని తుఫాన్లు ఇక్కడే వస్తున్నాయని కొద్దిమంది అంటూ ఉంటారు. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మాయ చాలా తుఫానులను తెస్తుంది. ఇందులో భయపడవలసిన అవసరం లేదు. మహావీరులుగా మారండి. పిల్లలు మీరు మహావీరులుగా ఉన్నారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా స్థిరంగా ఉండాలి. మనము అఖండ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము కాబట్టి సంతోషంగా ఉండాలి. ఇక్కడ మీరు చేతుల ద్వారా కాళ్ళ ద్వారా ఎలాంటి యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ యుద్ధం అనే మాటే లేదు. కేవలము మధురమైన తండ్రిని స్మృతి చేయాలి అంతే. వారే ఆత్మలను చదివిస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మనము కూడా స్వయంగా ఆత్మగా భావించాలి. తండ్రి ఎంతగా తెలియచేస్తున్నారో అంతగా మరెవరు కూడా తెలియచేయలేరు. ఆత్మ చాలా చిన్నగా సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం కోసం కూడా పురుషార్థము చేస్తారు. సాక్షాత్కారం వల్ల కొందరు నెంబర్ 1 స్థానానికి వెళుతారు. ఈ శరీరంలో చిన్న ఆత్మ ఉంది. అందులోనే ఈ పాత్ర ఇమిడి ఉంది. డ్రామాలో చాలామంది నటులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కో పాత్ర ఇవ్వబడింది. అందరూ కూడా నటులే. ప్రతి ఆత్మకు పాత్ర లభించింది. ఈ డ్రామా అనాది. ఈ విషయాలేవి కూడా శాస్త్రాల్లో లేవు. శాస్త్రాలలో మోసపూరితమైన విషయాలే ఉన్నాయి. ప్రతి అడుగులో కష్టపడుతున్నారు. వేదాలు శాస్త్రాలు ఎంత చదివినా కూడా ప్రత్యక్షంగా భగవంతుడు ఎవరికి లభించరు. అవన్నీ కూడా భగవంతుణ్ణి చేరుకునే మార్గాలుగానే భావిస్తారు. తండ్రి చెబుతున్నారు, ఇవన్నీ కూడా భక్తి మార్గాల్లో చెప్పిన కథలు. సత్యమైన యుక్తిని తండ్రి మాత్రమే తెలియచేస్తున్నారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు.
ఇక్కడ చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. మిగతా ఆత్మలన్నీ కూడా శాంతిధామానికి వెళతాయి. మీరు శాంతిధామానికి వెళ్ళి ఆ తర్వాత సుఖధామానికి వెళ్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. తండ్రి ఎవరో తెలుసుకున్నారు. వారు ఎవరు? వారు ఈ ప్రపంచంలో శాంతిని స్థాపన చేస్తున్నారు. మీకు లక్ష్మీనారాయణ బహుమతి లభిస్తుంది. మీరు ఈ లక్ష్మీనారాయణగా మారుతున్నారు. చివరికి సన్యాసుల పైన కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అని తండ్రి చెప్తున్నారు. కానీ ఇప్పుడు వారిని ఎదిరించే ప్రయత్నం చేయకండి. మీ పైన ఇంద్రజాలం పనిచేస్తుందని సన్యాసుల యొక్క అనుచరులు ఆరోపిస్తారు. వారితో సంవాదం చేసే సమయం ఇంకా రాలేదు. మీ రాజ్యము క్రమంగా బలపడుతూ ఉంటుంది. మీరు ఎన్నోసార్లు ఇక్కడ రాజ్యాన్ని చేశారు, అలాగే దానిని కోల్పోయారు. రాజ్యాన్ని ఎలా పొందాలో కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. రోజు రోజుకు ఇక్కడికి కొత్తగా వస్తూ ఉంటారు. కానీ మాయా తుఫాను వచ్చినప్పుడు కొందరు వెళ్ళిపోతారు. చెడు సాంగత్యము కింద పడవేస్తుంది. మీరు పిల్లలు ఇక్కడికి వచ్చి స్వయంగా తండ్రి, గురువు, టీచర్ దగ్గర నుంచి ప్రత్యక్షంగా శక్తిని పొందుతారు. చాలా మంది ఇక్కడే ఉండాలని భావిస్తూ ఉంటారు. కానీ అలా ఉండవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా ఉంటే అది సన్యాసమే అవుతుంది కదా. గృహస్థ జీవితంలో ఉంటూ కమల పుష్పంగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచాన్ని మరిచిపోవాలి. బుద్ధి ద్వారా మరిచిపోవాలి. మంచిది పిల్లలు. బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, వరదానము సదా సాథీ భవ. పిల్లలు, మీరు తండ్రిని సహచరుడుగా చేసుకున్నారు. మీతోనే ఆడుతాము, మీతోనే భోంచేస్తాము, మిమ్మల్నే చూస్తాము అనే చిత్రపటాన్ని కూడా మీరు చూశారు కదా. సఖుడు అంటే సహచరుడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాను అనే భావన కలగకూడదు. సహచరుణ్ణి ఎప్పుడూ తోడుగా ఉంచుకున్నట్లయితే సంతోషంగా ఉంటారు. ఒంటరిగా ఉన్నట్లు భావిస్తే మాయ వచ్చేస్తుంది. తండ్రి తోడుగా ఉన్నట్లయితే మాయ పారిపోతుంది. ఓం నమః శివాయ.